ఉదయము లేచిన వెంటనే మోకాళ్ళూని ప్రార్థించండి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక దినాన్ని మన జీవితంలోకి ఆహ్వానించినందుకు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవటం వలన ఆ రోజు మొదలుకొని రోజంతటి వరకు మనకి మేలే కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాటలు సజీవముగా ఉంటాయి, బలమునిచ్చే వాటిగా ఉంటాయి. మన ప్రాణాత్మ శరీరాలను బలమిచ్చి ధైర్యపరిచే విధముగా ఉంటాయి. కాబట్టి అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలోని ఇలా సెలవిస్తుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను